ఇతర రాష్ట్రాల్లోనూ సృష్టి దందా. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో నమ్రతకు ఏజెంట్లు. అబార్షన్ కోసం వెళ్లే వారికి డబ్బు ఆశ చూపించి వల. 4-5 ఏళ్ల క్రితం కూడా హైదరాబాద్ ఈ తరహాలో శిశు విక్రయాలకు పాల్పడినట్టుగా గుర్తించిన పోలీసులు. ఇక నిందితుల విచారణకు కోర్టులో కస్టడీ పిటిషన్ అంట. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో ఏం జరుగుతుంది సార్? పోలీసుల్ని ప్రశ్నిస్తున్న పలువురు దంపతులు. ఇక ఫెర్టిలిటీ కేంద్రంలో తనిఖీలు. సృష్టి ఘటన నేపథ్యంలో సర్కార్ సీరియస్. రాష్ట్ర వ్యాప్తంగా 292 కేంద్రాలు, గ్రేటర్లోనే 213. ఇక బిచ్చగాల వీర్యము, అడ్డా కూలీలు, ఇక అండం, ఫర్టిలిటీ దందాలో వికృత పార్శ్యాలని చెప్పేసి వార్త కనిపిస్తుంది. సో ఈ ఫెర్టిలిటీ గురించి, ఈ సృష్టించినటువంటి ఈ దందాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటున్నంటే చాలామంది తల్లులు ఒక్కసారైనా అమ్మాని నోరార పిలిపించుకోవాలి, ఒక్కసారైనా మరి నాకు ఒక 12 బిడ్డకు జన్మనియాలని చెప్పేసి ఎన్నో కలలు కంటున్నారు తల్లులు. మొక్కని దేవుడు ఉండడు, ఎక్కని మెట్టుండదు, తిరగని హాస్పిటల్స్ ఉండవు. అటువంటి వాళ్ళ వీక్నెస్ను పట్టుకొని కొన్ని ఫెర్టిలిటీ హాస్పిటల్స్ ఇక మీకు ఖచ్చితంగా పిల్లలు అటాచ్ చేస్తామని చెప్పేసి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ, వందల సంఖ్యలో టెస్టులు చేస్తూ వాళ్ళని మరి మానసికంగా వాళ్ళని గ్రిప్లో పెట్టుకొని వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని చేజారనీయకుండా వాళ్ళ దగ్గర ముక్కు పిండి పైసలు వసూలు చేసి ఇక మొత్తం డబ్బులు వచ్చిన తర్వాత చివరికి మరి వాళ్ళు చేస్తున్నటువంటి దందా ఏంది, వాళ్ళు చెప్తున్నటువంటి ముచ్చట ఏంటంటే, సో మీ భర్త వీర్య కణాలతో మీ అండంలోకి ప్రవేశింపజేసి మీకు సంతానోత్పత్తి చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి సరోగసి పేరిట ఇక ఇతరితర కొన్ని పేర్లు పెట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పైసలు వసూలు చేసిన తర్వాత మరి ఎవరి దగ్గర నుంచి అయినా బిడ్డను కొనుక్కొచ్చి ఇవ్వడమా, లేకపోతే మరి వారి అండంలో బేబీని ఫామ్ చేయించడమా, లేకపోతే వేరే అండంలో మరి వీళ్ళ భర్త వీర్య కణాలతో మరి బేబీని ఫామ్ చేయించి వేరే వాళ్ళకు పుట్టినటువంటి ఆ బేబీని తీసుకొచ్చి ఇక మీ భర్త వీర్య కణాలతోనే ఈ బేబీ ఫామ్ అయింది, మీ బిడ్డనని చెప్పేసి మరి వేరే వారి అండంలో, అంటే మీకు ఇంకా చెప్పాలంటే నాకున్నటువంటి అవగాహనతోటి కొన్ని అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తా. సో బట్ నాకు దీని మీద పెద్దగా గ్రిప్ లేదు, బట్ నాకున్నటువంటి ఐడియాలతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఇక్కడ ఒక భార్య ప్లస్ ఒక భర్త ఇద్దరున్నారు అనుకోండి, వీళ్ళకు సంతాన ఉత్పత్తి కావాలి. వీళ్ళకు నార్మల్గా జెన్యున్గా వీళ్ళకు మీ అందరికీ తెలుసు జెన్యున్గా భార్యాభర్తల కలయికతోటి సంతానోత్పత్తి అవుతుంది. సో వీళ్ళకి ఇట్లా జెన్యున్గా కలిసినప్పుడు సంతానోత్పత్తి కానప్పుడు వీళ్ళు హాస్పిటల్స్ను ఈ ఫెర్టిలిటీని ఈ యొక్క ఇది హాస్పిటల్ కదా సృష్టి లాంటి ఫెర్టిలిటీ సెంటర్స్ని వీరు సంప్రదిస్తారు. అక్కడటువంటి డాక్టర్ ఏం చెప్తాడు, అక్కడటువంటి డాక్టర్స్ ఈ ఫెర్టిలిటీలో ఉన్న డాక్టర్స్ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మీ భార్య అండంలో మరి బేబీని ఫామ్ చేసే ప్రయత్నం చేస్తాం, కొన్ని టెస్టులు చేసి మీ భార్య అండం కనుక మరి పర్ఫెక్ట్గా ఉంటే మీ వీర్య కణాలతో మీ భార్య కడుపులోనే బిడ్డకు జన్మనిచ్చే విధంగా ప్లాన్ చేస్తామని ఒకటి చెప్తారు. ఇక రెండో అంశం ఏంది, ఆప్షన్ 2 ఏముంటుంది, ఇక్కడ భార్య భర్త ఇద్దరి ఒప్పందంతో ఈ మూడవ వ్యక్తి ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకొని ఆమె కడుపులో వీరిద్దరి యొక్క ఇక్కడ భర్త యొక్క వీర్య కణాలు, భార్య యొక్క భర్త వీర్యకణాలతో పాటు భార్యకు సంబంధించినటువంటి కొన్ని అండంలో ఉన్నటువంటి పిండాలో సంథింగ్ నాకు కూడా క్లారిటీ లేదు, బట్ ఈ 2 భార్యాభర్తల ఇద్దరి యొక్క కలయికతోటి వేరే ఒక వ్యక్తి మూడవ వ్యక్తి అండంలో వీళ్ళ ఇద్దరి కలయికకు సంబంధించినటువంటి వీర్యకణాలు ఇతర కొన్ని కణాలతోటి ఈ మూడవ వ్యక్తి అండంలో బిడ్డకు జన్మనిచ్చే విధంగా ఒప్పందం చేసుకోవడం. ఇట్లా ఒక్కొక్క బేబీకి 40 నుంచి 50 లక్షల రూపాయలు వసూలు చేస్తారు. దానికి పెట్టిన పేరే ఫెర్టిలిటీ సరోగసి. మీరు ఎన్నో సినిమాలు చూసి ఉంటారు, కొంతమంది హీరోయిన్లు ఈ మధ్యకాలంలో కూడా బిడ్డను మోయలేక మరి వేరే మహిళ బిడ్డను మోస్తుంది, వీళ్ళ బిడ్డనే బట్ వేరే మహిళ మోస్తుంది. భార్యాభర్తల ఇద్దరు వీర్యకణాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి మరి ఆ బాడీ లోపల ఉన్నటువంటి ఆ కలయికకు సంబంధించినటువంటి కొన్ని తీసుకెళ్ళి వేరే ఒక మూడవ వ్యక్తి బిడ్డను మోసి వీళ్ళకు బిడ్డని ఇస్తుంది. సో వాళ్ళ బిడ్డనే బట్ వేరే అండంలో పెరుగుతుంది, ఆమె వేరే వాళ్ళ కడుపులో పెరిగి వీళ్ళకు డెలివరీ అయిన తర్వాత వీళ్ళకి ఇస్తారు. కొన్ని సినిమాలు కూడా మీకు చూసి కొంతమందికి అవగాహన ఉండొచ్చు. సో ఇక్కడ ఏమైంది, ఇద్దరు ఒప్పందం బాగానే ఉంది, డాక్టర్ దగ్గర ఒప్పందం ఓకే, భార్యాభర్తల ఈ వీర్యకణాలతోటి మూడో వ్యక్తి మరి బిడ్డను కన్నమా లేకపోతే ఇతరితర ఏదైనా ఒక అంశం ఉంటుంది, అది ఓకే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారట, భర్త వీర్యకణాలు కాకుండా బిచ్చగాల వీర్యం, అడ్డ మీద ఉండేటువంటి కూలీల వీర్యాన్ని సేకరించి
వారితోటి ఈ పిల్లలు మీ పిల్లలే, మీ భర్త వీర్యంతో పుట్టిన పిల్లలు అనేటువంటి ఒక మరి తప్పుడు ఇన్ఫర్మేషన్తో తప్పుగా ప్రవర్తిస్తూ లక్షల రూపాయల డబ్బులు వసూలు చేస్తూ మరి ఆ భార్య భర్తల్ని మోసం చేస్తున్నట. ఇది ఈ సరోగసి, ఈ ఫెర్టిలిటీల దందా. మరి ఈ వీర్యం ఎక్కడి నుంచి సెలెక్ట్ చేస్తారు, ఎక్కడి నుంచి వీర్యం తీసుకొస్తారంటే రోడ్ల మీద ఉండే బిచ్చగాలు అడ్డకూలీలు ఉంటారు కదా, వాళ్ళకు వీర్యం షాంపిల్కి 4,000 3,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి సెక్స్ వీడియోస్ చూపించి వాళ్ళ నుంచి వీర్యాన్ని కలెక్ట్ చేసి ఒక అక్రమ దందానే. సో అట్లా కలెక్ట్ చేసినటువంటి వీర్యాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా పంపిస్తురట. ఒక పెద్ద దందాన్ని నడుస్తున్నది. సో మరి ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ దాదాపు 292 సెంటర్స్ ఉంటే ఈ 292 సెంటర్లలో 213 సెంటర్లు అంటే ఆల్మోస్ట్ మరి ఎక్కువ 90% ఫెర్టిలిటీ సెంటర్లు హైదరాబాద్లోనే ఉన్నాయి. 90% ఫెర్టిలిటీ సెంటర్స్ హైదరాబాద్లోనే ఉన్నాయి. జనాల్ని వాళ్ళ అవసరాన్ని ఎరగా వేసి ఆశగా చూపించి, ఇక పిల్లలను ఆశగా చూపించి లక్షల రూపాయల డబ్బులు కార్పొరేట్ హాస్పిటల్లో ఎంత దోచుకుంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దగ్గు జలుబు వచ్చిందని దవాఖానకు ఒక చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటానో, ఇంట్లో ఏదైనా ఒక రెమెడీ ఫాలో అవుతానో, జండు బాంబు పెట్టుకుంటానో, లేకపోతే ఇంకో ఆవిరి పడితేనే పోయే జలుబు దగ్గు కూడా దవాఖానకు పోతే వాడు ఓపీ పేరిట 500, ఆ తర్వాత రాసే గోళీలకు ఒక 500, సో 1000 నుంచి 2,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. సో అటువంటి ఈ కార్పొరేట్ ఈ కలియుగంలో మరి ఫెర్టిలిటీ హాస్పిటళ్ళు పిల్లల పేరిట తల్లిదండ్రుల మరి ఆశలని ఆసరాగా చేసుకొని ఎన్ని లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నాయి ఒకసారి ఆలోచన చేయండి. సో దీనికి ప్రభుత్వాలు చెక్ పెట్టాల్సిన అవసరం ఉన్నది, ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. బట్ సంఘటన జరిగినప్పుడే మనోళ్ళు మేలుకుంటారు. మీకు తెలుసు ఆ మధ్య కంపెనీ సిగాజ్ కంపెనీ పేలుడు సంభవించిన తర్వాతనే మనోళ్ళు మేలుకొని కంపెనీలలో తనిఖీలు చేశారు. ఇప్పుడు సృష్టి ఫెర్టిలిటీ దందా బయటపడ్డాకనే ఈ ఫెర్టిలిటీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. అంటే మనోళ్ళు ఏమైనా జరుగుతూనే, ఏమైనా హోటల్లో ఫుడ్ పాయిజన్ అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇక హోటళ్ళ చుట్టూ తిరుగుతారు. 4 రోజులు తిరుగుతారు, తర్వాత సైలెంట్ అయిపోతారు. సో ఈ వ్యవస్థ అంతా కూడా ఏంటంటే ఏదైనా తెర మీదకి వచ్చినప్పుడు 4 రోజులు హడావిడి చేయాలి, ఆ తర్వాత మరుగున పడాలి. సో ఇట్లా కాకుండా గ్రౌండ్ లెవెల్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తే ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయి? సో జరిగాయి. బట్ ఇటువంటి సంఘటనలు జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే తనిఖీలు లేకపోవడం, మరి కొంత హెచ్చరికలు జారీ చేయకపోవడం, బలమైనటువంటి హెచ్చరికలు జారీ చేయకపోవడం. సో ఇతర రాష్ట్రాల్లోనూ సృష్టి దందాలు ఉన్నాయట, తెలంగాణనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ దందాలు నడుస్తున్నాయట. మరి దీని మీద ఇప్పటికే సీరియస్ యాక్షన్ కనబడుతున్నది. ఇప్పటికే ఆమె నమ్రత అనేట ఆమె అరెస్ట్ అయింది. ఎవరైతే నమ్రత ఉన్నది, ఈ నమ్రతకు పలు రాష్ట్రాల్లో ఏజెంట్ కూడా ఉన్నారట. సో చూద్దాం ఏం జరుగుతుంది, ఏం కథ అనేది, ఎక్కడ దాకా పోతుంది ఈ అంశం అనేది. ఇక వెలుగులో చూస్తే